భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నాడు. ఆ లైవ్ చూద్దాం. రెడ్డి గారు ముఖ్య సీనియర్ జిల్లా ముఖ్య నాయకుడు, వారిని కూడా వేదికపైకి రావాల్సిన ఇంకా ముఖ్య నాయకులు ఉన్నారు. వేదిక మీద ప్లేస్ లేదు, దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సీనియర్లకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ సందర్భంగా మీకు కూడా తెలుసు, జిల్లాలో ఉన్న 2 బంగ్లాల్లో ఉన్న 2 పార్టీలను ముఖ్య నాయకులందరూ కూడా కేటీఆర్ అనే దగ్గర దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు. ముఖ్య నాయకులు మొత్తం రాబోయే రోజుల్లో వరదలాగా మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారు. అక్కడ వేరే జెండా ఉండదు, రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. దయచేసి మీరందరూ ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ మా సోదరి చిన్నప్పటి నుంచి నాకు ఆత్మీయ చెల్లెలు మా చెల్లెమ్మ బాసు శ్యామల గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు గద్వాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా బాస్ హనుమంత్ నాయుడు గారి ఆధ్వర్యంలో గద్వాల నుంచి తరలి రావడం, పార్టీలో ఈ కార్యక్రమంలో మన కేటీఆర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బంగ్లాని బద్దలు కొట్టడానికి వచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈ 2 రోజులలో ఇంతమంది పార్టీ పైన, అంటే కాంగ్రెస్ పార్టీ పైన విరక్తి చెంది సంవత్సరాల కాలంలో ఎటువంటి విఫలమైంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి ఎంతోమంది సుముఖత చూపుతున్నారు. చాలా సంతోషం. రాబో కాలంలో ఇంతకంటే కూడా మన గద్వాల నుంచి భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో కొనసాగుతూ గతంలో సర్పంచ్గా కానీ, అదేవిధంగా 2 సార్లు జెడ్పీటీసీగా కానీ భారీ మెజార్టీతో కూడా గెలవడం చాలా సంతోషం. అదే పార్టీ అండదండలతోన మా అన్నలు అందరూ ఆదరాభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా గద్వాలలో ఎగిరేది గులాబీ జెండా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బంగ్లాని బద్దలు కొట్టాలంటే ఈసారి ఖచ్చితంగా మనందరం ఐక్యమత్యంగా ఉండాలి, ఏకం కావాలి, పార్టీ కోసం కష్టపడాలి. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్న కేటీఆర్ అన్న గారి బర్త్డే సందర్భంగా పాలు పండ్లు పంచడానికి రోగుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ కిట్టు లేదు, ఆసరా పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా, ఎటువంటి ఆసరాలు లేవు. కళ్ళబొల్లి మాటలు చెప్పి పార్టీ అధికారం లేకొచ్చి ఈరోజు ఖచ్చితంగా మనందరం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, గత 3 సార్లు మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి బీఫామ్ ఇస్తే అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా 2 సార్లు మనమందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి గెలిపిస్తే ఆయన ఈరోజు ఆయన సొంత స్వభావాల కోసం పార్టీకి కన్న తల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఈరోజు అవతల పార్టీకి పోయినోడు ఊకే ఉన్నాడా అంటే అది లేదు. నేను కాంగ్రెస్లో ఉన్నా అంటాడు, ఓసారి అన్ని పార్టీలలో కాంగ్రెస్లో ఉన్నా అని అన్నిట్లలో పాల్గొంటాడు. కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా లేదు, అందరం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లేకపోదామని కూడా ఈ సందర్భంగా అంటున్నాడు. అంటే ఆ పార్టీలో ఉన్నాడో ఖచ్చితంగా మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనమందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మ తల్లి. ఇప్పుడు మనందరికీ నిత్యం సమన్వయం చేస్తూ నడిగడ్డలో నిరంతరం పర్యటిస్తూ అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం కోసం మనందరినీ ప్రోత్సహిస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు,
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సోదరిమణి ఉమ గారు, ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా నిలిచినటువంటి సోదరులు హనుమంతు నాయుడు గారు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేటువంటి క్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, సోదరులు విజయ్ కుమార్ గారు, బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, అల్లిపురం వెంకటేశ్వర గారు, సోదరిమణి శ్యామల గారు, రఘుపతి రెడ్డి గారు, భువనేషు, పల్లయ్య, మా చక్రధర్ గారు, అందరికీ పేరు పేరున అందరికీ, ఇప్పటిదాకా ఇక్కడే కూర్చున్నటువంటి సోదరులు యువ నాయకులు కార్తీక్ రెడ్డి గారు, మీడియా మిత్రులు, వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఇవాళ చేరడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున అన్ని స్థాయిల్లో పనిచేసినటువంటి గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ, నాయకులు కానీ అందరికీ స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, మీరంతా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అచ్చంగా రైతు సోదరులే, వ్యవసాయ కుటుంబీకులే. కొనుగోళ్ళు వానాకాలం సీజన్ రోహిన్ కార్డుతో వచ్చింది, మళ్ళీ తుకాలు పోస్తారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంటే యాసంగికి సంబంధించినటువంటి ఒడ్లను కొనడానికి కూడా చేతగానటువంటి దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో ఉండేటువంటి. ఎందుకు కొంటలేరు అని చెప్పి మనం అడిగితే, రైతులు ఆందోళన చేస్తే, మీడియా వాళ్ళు అడిగితే, మేము ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం కదా అని లెక్క చెప్తున్నారు. అది కొనాల్సింది ఎన్ని రోజులలో కొనాలి? రైతు కళాన్ని తీసుకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోవాలి, ఎక్కువ. ఆ తర్వాత 3-4 రోజులలో డబ్బులే పడిపోవాలి. కేసీఆర్ కాలంలో మనం ధాన్యం కొన్నామంటే కాంట అయిపోయిందంటే 3 రోజులు 4 రోజులు 5 రోజుల లోపల ఖాతాలో డబ్బులే పడిపోయేది. చెల్ల దులుపుకుంటా మంచిగా ఇంటికి పోయేది రైతులు. ఇలా కళ్ళాల కాడ కాంగ్రెస్ వాళ్ళ కాటికాడ కాపలా ఉన్నట్లు ఉండాల్సి వస్తుంది రైతాంగానికి. ఏం కర్మ ఇది? అకాల వర్షాలు ఒక దిక్కైతే మళ్ళీ ఈసారి ముందస్తుగా వానలు స్టార్ట్ అయిపోయినాయి. వానలు రావడం సంతోషమే వ్యవసాయానికి, కానీ వీళ్ళు కొనని కారణంగా, ఆలస్యమైన కారణంగా ఏమవుతుంది? తడిసిపోతున్నాయి. తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. కొన్ని చోట్ల మొలకలు వచ్చినటువంటి పశువులు తింటున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నారు, మా ధాన్యం కొనండి ఎత్తండి కొనండి అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసేటువంటి రైతులను ఈడ్చిపడేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈరోజు మధ్యాహ్నం ఆమన్గల్లో, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రైతుల్ని ఈడ్చిపడేసినారు. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళగట్టినట్లు కనిపిస్తూ ఉంది. రైతుల కడగళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అంటేనంటే ఇంతగో ఇది చేస్తున్నాం అది చేస్తున్నా గొప్ప మాట్లాడుతున్నారు. నిన్న సిపిఐ నారాయణ గారు మాట్లాడినట్లున్నారు, ఎక్కడో పత్రికల్లో చూసిన. రైతులు